నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా చాందిని. బాగున్నారా గురు? బాగున్నానమ్మా. గురుగారు 2026 న్యూ ఇయర్ వస్తుంది. మరి ఈ ఇయర్ లో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అంటారు? ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ముందుగా మనం ఈ 2026 కి మన ప్రేక్షకులకి, మన ఫాలోవర్స్ కి అందరికీ కూడా మనము నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మనకి శని వక్రించి మేన రాశిలో ఉంటాడు. ఫిబ్రవరి 13వ తేదీ 2026లో మేష రాశిలోకి వస్తాడు. మళ్ళీ ఆ తర్వాత జూలైలో మళ్ళీ వెనక్కి మేన రాశిలోకి వెళ్ళడం, మళ్ళీ అక్టోబర్లో రావడం, ఇలా ఉంటుందన్నమాట శని ట్రాన్సిట్. ఇక గురుడు వచ్చేసరికి మిథున రాశి నుంచి 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాడు. నవంబర్ 25వ తేదీ తర్వాత రాహువు కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు మకరంలోకి, సింహరాశిలో ఉన్నటువంటి రాహువు కర్కాటక రాశిలోకి జరుగుతాయి. ప్రధాన గ్రహాలు ఇవి. అలాగే ఇతర ప్లానెట్స్ని మనం ఆధారంగా చేసుకొని మనం చూసినప్పుడు మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేషరాశి వాడికి బాగుందని మనం చెప్పాలి. అలాగే వృషభ రాశి వారికి ఫిబ్రవరి తర్వాత ఏలినాటి శని తగులుతుంది, కానీ ఫిబ్రవరి వారికి కూడా ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ రాశి కూడా బాగుంది అని చెప్పాలి. అలాగే మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం బాగుండలేదు. జూన్ 2, 2026 సంవత్సరం వరకు ఆ దాటిన తర్వాత గురు బలము అనేటటువంటిది బాగా పెరుగుతుంది, కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది, మీడియంగా ఉంది అని చెప్పాలి. కర్కాటక రాశికి అష్టమ రాహు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సప్తమంలోకి నవంబర్ 25 దాటిన తర్వాత వస్తాడు, కాబట్టి కర్కాటక రాశి వారికి గురువు జన్మంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా బాగాలేదు అని చెప్పాలి. అలాగే సింహరాశి దగ్గరికి వచ్చేసరికి సప్తమంలో ఉన్నటువంటి రాహువు షష్ఠ స్థితిగతులు అవుతాడు నవంబర్ 25 దాటిన తర్వాత. అండ్ అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి మళ్ళీ ఈ యొక్క శని భాగ్యంలోకి ఫిబ్రవరి 13 తర్వాత వస్తాడు, కాబట్టి 2026 సంవత్సరంలో సింహరాశి బాగుందని చెప్పాలి. ఇక కన్యా రాశి వారికి ఎక్స్ట్రాడినరీగా ఉంది. తులారాశి వారి దగ్గరికి వచ్చేసరికి గురువు భాగ్య నుంచి కేంద్ర స్థానంలోకి వచ్చి రాజ్యస్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఇక వృశ్చిక రాశి వారి దగ్గరికి వచ్చేసరికి అర్ధాష్టమ రాహు బాగుపడతాడు నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత. శని మాత్రం అలాగే ఉంటాడు, కాబట్టి బాగాలేదని చెప్పాలి. అష్టమ గురుడు ఉంటాడు. 2 జూన్ 2026 సంవత్సరం తర్వాత భాగ్యంలోకి వస్తాడు. ఇకపోతే మనకి ఈ యొక్క ధనుస్సు రాశి ఇప్పుడు ప్రజెంట్ బాగాలేదు. సప్తమ స్థితిగతుడైనటువంటి గురుగ్రహం ఇంకా బలం పొందాలి, యావరేజ్గా ఉంది అని మనం చెప్పాలి. మకర రాశి దగ్గరకు వచ్చేసరికి బాగుంది. భర్తలకు కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్లు, వీళ్ళకి కావాల్సిన ట్రాన్స్ఫర్లు, కోరుకున్న చోటుకు ఉద్యోగాలు ఇవి బాగున్నాయి. కుంభరాశి ఏలినాటి శని జరుగుతుంది. జూన్ 2, 2025 సంవత్సరం దాకా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి షష్ఠ స్థితిగతులు అవుతున్నాడు, కాబట్టి మీకు గురుగ్రహం ఈ యొక్క కుంభరాశికి మీడియంగా ఉంది అని చెప్పాలి. మీనరాశికి బాగుంటుంది. ఏలినాటి శని జరుగుతున్నా సరే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి బ్రహ్మాండంగా ఉంది, పంచమ స్థితిగతులు అవుతున్నాడు అని చెప్పాలి. గురుగారు, ఈ 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అంత బాగుంటుందమ్మా. అంటే కృష్ణుడి జాతకం ఎంత బాగుందో అంత బాగుంటుంది. కాకపోతే ప్రతి పని రెండోసారి చేసుకోవాల్సి వస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. అష్టమ రాహు అక్టోబర్ వరకు ఏ పని చేయనివ్వడు. ఒకవేళ చేసినా ఏ మెంటల్ టెన్షన్ రప్పించేస్తా ఉంటాడు. తర్వాత సంవత్సరం అయిపోద్ది. అష్టమ రాహు మరి ఆయన కదలడుగా. అయితే పనులు అవుతా ఉంటాయి కానీ టెన్షన్ ఉంటుంది. ఇకపోతే జన్మంలోకి గురుడు వచ్చేస్తాడు. జన్మంలోకి 2 జూన్ వరకునేమో పోలీస్ కేసులు, కోర్టు కేసులతో సతమతం అవుతూ ఉంటారు వీళ్ళు. తర్వాత ఏదో ఒక అంటే ఫ్రెండ్కి అప్పు ఇప్పించడానికి సంతకం పెడేస్తారు. వాళ్ళు సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు, నువ్వే కట్టంటుంది. ఆ రకంగా జూన్ వరకు. ఆ తర్వాత ఏమో ఈ యొక్క జన్మరాశిలోకి వచ్చేసింది. జన్మరాశిలోకి వచ్చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది డయాబెటీస్ లాగా స్వీట్లు ఎక్కువ తినేసేసి డయాబెటీస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ప్రతి పని కూడా నిజాయితీగా వెళ్ళడం ఇలా చేస్తారు. దాంతో ఎవరు ఈ కాలంలో ఎవరు ఊరుకుంటారు? కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి అందరికీ కూడా విద్యార్థులు వెళ్ళారనుకో పరీక్షల్లో,
పరీక్షల్లో వెళితే పక్కనోడు చూపించు అంటాడు. సరిగ్గా వీళ్ళు ఎప్పుడూ చూపించారు పాపం. ఇలా బుర్ర తిరిగి ఇలా చెప్పే లోపల నువ్వు చెప్తున్నావా అని చెప్పేసి పట్టుకుంటారు ఇన్విజిలేటర్లు. ఇలా ఇరుక్కుపోతా ఉంటారు ఈ సంవత్సరం అంతా. ఇకపోతే ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి వీళ్ళకి. జీతబత్యాలు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ ఏమో వీళ్ళకి ఖర్చులు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చులు. చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు కదా, పారాసైట్స్. వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్న చోట పార్టీ అంటారు, దావత్ అంటారు. ఇంకా అలాగా ఖర్చు అయిపోతుంది. ఇక ఈ కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు జరుగుతున్నాయి, ఫైటింగ్స్ చాలా మందికి. ఆ ఫైటింగ్స్ వల్ల కోర్టులో కేసులు వేసుకున్నారు చాలా మంది. ఆ కోర్టులు కేసులు ఇంకా కూడా ముందుకు వెళ్ళం. ఆ రకంగా వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక గురువు గారు ఇప్పుడు చాలా వరకు జాతకాలు చెప్తున్నారు, కర్కాటక రాశి వారికి భయపెట్టేస్తున్నారు 2020. అంతా భయపడాల్సిన అవసరం లేదు. కర్కాటక రాశి వారికి అనవసరమైన మనశ్శాంతి లేకుండా ఉంటారు, పనులన్నీ అవుతా ఉంటాయి. అంటే అక్కడ గురుడు జన్మంలో ఉండడం, అష్టమంలో రాహు సప్తమంలోకి రావడం, ఆ తర్వాత కేతు కూడా గురు కేతువులతో కలవడం వల్ల భయపెట్టిస్తున్నారు. కానీ వీళ్ళకి తెలియని రహస్యం ఏమిటంటే శని కాపాడుతూ ఉంటాడు. అంటే భార్య భర్తలు విడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి అంటూ చెప్పడం జరుగుతుంది. అసలు చెప్పేవాళ్ళకి సగం మంది పెళ్ళాలు వదిలేశారు వీళ్ళందరూ. ఎందుకంటే గురువు ఎక్కడైనా రాహు సప్తమంలో ఉంటే వితండవాదాలు చేసుకుంటారు, కొట్లాడుకుంటారు అంతే. సో భార్యాభర్తలు కోర్టుల్లో కొంతమంది వేసుకున్నారు, అందరూ ఉండరు జన్మచక్రాన్ని బట్టి. కాబట్టి అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా వీళ్ళు ఉండాలి, వితండవాదాలు అవన్నీ. అలా అనుకుంటూ ఇప్పుడు సింహరాశి వాళ్ళందరూ డైవర్సల్ తీసుకుని ఉండాలి ఈ పాటికి. లేదు, లాస్ట్ ఇయర్ సింహరాశి వాళ్ళకి ఏ గ్రహస్థితి ఉందో ఆ విధమైనటువంటి గ్రహస్థితి ఇప్పుడు కర్కాటక రాశి వారికి వస్తుంది, అంతే తేడా. సో ఇప్పుడు హార్మోన్ ప్రీత్ కౌర్ ఉంది, మన కర్కాటక రాశి బాలేదని జడిపించారు. మరి ఇప్పుడు ఆమె ఉమెన్స్ వరల్డ్ కప్ కొట్టలేదా? ఉమెన్స్ కప్ కొట్టి పడేసింది. సో వరల్డ్ కప్ కొట్టింది. కాబట్టి ఈ రకంగా హార్డ్ వర్క్ మనం చేయాలి. దీనికి రెమెడీలు కూడా మనం జాగ్రత్తగా కొన్ని చేసుకుంటూ ఉండాలి. ఏంటంటే ఏముండవు రెమెడీస్ అంటే పేదలకి, అనాథలకి, వీళ్ళకి వికలాంగులకి, సాధువులకి పంచుకుంటూ ఉండాలి. ఇక వ్యాపారాలు వీళ్ళు పెడతారు. వ్యాపారాలు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు, ఎలక్ట్రిక్ వ్యాపారాలు పెట్టకూడదు. వీళ్ళు పెట్టుకుంటే లాస్ అవుతారు. అలాగే ఇనప వ్యాపారాలు, స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసిన వాళ్ళు కూడా కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. యూసఫ్ గూడలో లక్ష్మణ్ అన్నాడు, కోట్లు సంపాదించేస్తాడు. ఏమిట్రా అంటే ఊరికినే జస్ట్ స్క్రాప్ ఐరన్ తెస్తాడు అంతే. అదే వ్యాపారం. 4 అంతస్తుల బిల్డింగ్లు 4 కట్టేశాడు. మరి ఆ విధంగా. అలాగే ఈ యొక్క చిట్టిపాటల వ్యాపారాలు చేసేవాళ్ళు, ఆ చిట్టిపాటల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. అండ్ జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు చిట్టిపాటలు పాడుకొని మళ్ళీ ఇవ్వరు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు కదా, అందుకని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ప్రేమ వ్యవహారాల్లో ఫెయిల్ అవుతారు వీళ్ళు, డిప్రెషన్స్కి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కర్కాటక రాశి వాళ్ళు. అందుకే ప్రేమించకూడదు, ఇప్పుడు ప్రేమల జోలికి వెళ్ళకూడదు. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఫస్ట్ ఇయర్ బాగానే వెళ్తారు హనీమూన్లో తిరగడానికి, ఆ తర్వాత ఉండదు కదా. అలాగే పిల్లలు కూడా, ఇంట్లో పిల్లలు కూడా చిన్నప్పుడు వింటారు మంచిగా, అదే ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు పెద్ద అయిన తర్వాత వినాలని. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? వాడికి పెళ్ళం వచ్చింది, పెళ్ళం కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది కదా వాడు నా మాట వినాలని. సో అక్కడ మార్పు అనేది వస్తుంది. ఆ మార్పు రావడం వల్ల తల్లి ఇంటర్ఫియర్ అయిపోతుంది. తల్లిదండ్రులు వీళ్ళు పెళ్ళం వైపు తిరిగాడు వీడు అని రెచ్చగొడతారు వాడిని. దాంతో వాడేమో రెచ్చిపోయి కొంచెం డిఫరెన్సెస్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. గురువు గారు వీళ్ళు మంచిగా ఉంటే కలిసి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లవర్స్ కానీ 100% ఉంటారు. కలిసి ఉండకపోతే ఏం పీకుతారు వీళ్ళంతాను. పెళ్ళైన తర్వాత ఏం పీకుతారు? కొట్టుకొని ఏం పీకుతారు? వాడు ఎవరినో ఒకళ్ళు చేసుకోవాలి, ఈ అమ్మాయి కూడా ఎవరినో ఒకళ్ళు చేసుకోవాలా. ఈ బ్రేకప్స్, లవ్లకి అసలు ఈ లవ్లు ఏమున్నాయి? వీళ్ళంతా కామంగాళ్ళు. వేరే వాళ్ళని తగిలించుకుంటారు, ఆడు ఇంకోడు వేరే వాళ్ళని తగిలించుకుంటారు. ఏదో పెద్ద రాధాకృష్ణ లాగా, ఏదో పర్మనెంట్ ప్రేమలాగా లవర్స్ లా బిల్డప్లు ఇస్తారు. స్టార్టింగ్ చెప్పారు కదా రాధాకృష్ణ, అంతే. రాధాకృష్ణులు మాత్రమే వాళ్ళు ఎప్పుడు స్థిరంగా, వాళ్ళని మాత్రమే ప్రేమ అనాల. మానవులకి, జీవులకి, ఎవరికి కూడా ప్రేమ అనే పదం వాడకూడదు. ఒక తల్లి బిడ్డల పెట్టిన లవ్వాల మొహమా. బ్రేకప్ ఇస్తాడు, దేవదాస్ అయిపోవాలి లైఫ్ లాంగ్. పెట్టమను. ఇప్పుడు ఒక అమ్మాయి బ్రేకప్ ఇస్తుంది, గ్యారంటీకి ఇస్తుంది. లవ్ చేసుకోమను, 3 నెలలు ఫోన్ చేసుకోమను రోజును. 3 నెలలు కూడా ఎక్కలేదు, 1 నెల చాలు, కొట్టు చచ్చిపోతారు, విడిపోతారు. బ్రేకప్ అంటారు అంతే, టీ కప్ లాగా. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా?
నో ఫోన్స్. వీడు మరి నిజమైన ప్రేమ అయితే వీడు దేవదాస్ లాగా పెళ్లి కూడా చేసుకోకూడదు, బాటిల్ పట్టుకునే ఉండాలి. మన దేవదాస్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారిలా అలా వీడు ఉండడు, ఆ అమ్మాయి ఉండదు. మా డాడీ వేరే సంబంధం చూస్తే సారీ అని చెప్పి పెళ్లి చేసేసుకుంటుంది, వీడికి బాటిల్ మిగులుతుంది, ఆ అమ్మాయి పోయా. మరి అలా అవన్నీ టెంపరీ. సో ఓకే, లెట్ దెమ్ ఎంజాయ్. ఎలా ఉంటుందంటే వీటి వల్ల ఏమీ లేదు అని తెలుసుకుంటారు. ఫారెన్ వాళ్ళంతా వీళ్ళకంటే రెచ్చిపోయారు. వాళ్ళు తెగ తిరిగేసి తెగ తాగేసి వచ్చేసి అంతా గుండె గీయించేసుకొని ఇప్పుడు ఇస్కాన్లోను మన ఆశ్రమం ఆనంద్ మార్గ ఆశ్రమంలోకి వచ్చి భజనలు చేస్తూ ఉంటారు అనమాట. సో స్పిరిచువాలిటీ, అబ్బా ఎంత గొప్ప భక్తులు అని మనం అనుకుంటాం. అక్కడ గుండె గీసేస్తే ఇక్కడ బుద్ధి వచ్చి ఇక్కడికి వచ్చారనమాట. ఎంత చెప్పినా బుద్ధి రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇంకా దిగుతూనే ఉంటారు. ప్రేమ బ్రేకప్ 1 బ్రేకప్ 2 సీరియల్ లాగా అఖండ 1 అఖండ 2 లాగా అట్లాగంటాయి అనమాట. సో ఈ రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే కొంచెం వీటి నుంచి బయట తప్పించుకోవచ్చు. కొంచెం వీళ్ళకి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందో చెప్పండి. రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, దాన్ని పరమ పవిత్రంగా పూజ చేసుకోవాలా. మేడి చెట్టును పూజ చేసుకోవాలా. గులాబీ చెట్టు చుట్టూ తిరుగుతున్నారు, అది గులాబీ చెట్టు చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళు. అందువలన ఆ యొక్క చెట్టు చక్కగా పూజ చేసుకుంటూ వాళ్ళు పారాయణ చేసుకుంటూ గురు చరిత్ర పారాయణ చేసుకుంటూ ఆ భ్రమల నుంచి బయటకు వస్తారు వీళ్ళు. భ్రమల్లో బతుకుతారనమాట. అష్టమరాహు అంటే భ్రమంలో ఉంచుతాడు, పిచ్చెక్కిస్తాడు ఈ విధంగా. సో అలా వచ్చి జాగ్రత్తగా వీళ్ళు ఉంటారు. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోం పావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకుంటే సరిపోతుందమ్మా, బ్రహ్మాండంగా ఉంటుంది. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.